అపజయాలు ఎదురవుతున్న సమయంలో దోష నివారణ పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందనేది హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారం. చర్మ వ్యాధి వచ్చిన వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, రాజకీయ పరంగా నష్టపోయిన వాళ్ళు, అనేక విధాలుగా బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆశ్లేయ బలి పూజ లేదా కాలసర్ప దోష నివారణ పూజలు చేయడం వల్ల శుభం కలుగుతుందని కథనం. ఈ రెండూ వీలు కాని సమయంలో కనీసం స్వామివారిని సందర్శించుకొని పూజ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని హిందూ పురాణాలు చెబుతాయి. మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో ఈ క్షేత్రం బెంగళూరుకు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవాళ్ళు. సంస్కృతంలో కుక్షి అంటే గుహ, కాలక్రమేణా అది కుక్కీగా మారి సుబ్రహ్మణ్య స్వామి కొలువైన కారణంగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంగా రూపొందింది. స్కంద పురాణం ప్రకారం షణ్ముఖుడు తారక మరియు సూరపద్ముడు అనే రాక్షసులను సంహరించి తరువాత కుమార పర్వతాన్ని చేరుకుంటారు. ఇంద్రుడు కుమారస్వామికి ఇక్కడ ఘనంగా సన్మానించి తన కుమార్తె అయిన దేవసేనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతాడు. ఇందుకు షణ్ముఖుడు సంతోషంగా అంగీకరిస్తారు. ఆ వివాహ సమయంలో షణ్ముఖుడి దంపతులకు త్రిమూర్తులతో పాటు వివిధ దేవగణాలు దేశం నలుమూలల నుంచి స్నానం చేయిస్తారు. ఆ నదీ జలాలే ప్రస్తుతం దేవాలయం దగ్గర ఉన్న కుమారధార నదిగా చెబుతుంటారు. ఇక్కడ మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇక్కడ కుమారధారలోనే కుమారస్వామి తన ఆయుధాన్ని కడుగుతారు తారకాసురుని వధించిన తర్వాత. అందువల్ల ఈ నీటికి విశేషమైన మహిమలు వచ్చాయని చెబుతుంటారు. అందువల్లే చర్మ రోగాలతో బాధపడే వాళ్ళు ఈ నదిలో స్నానం చేస్తే వారి రోగం నయమవుతుందని అందరూ బాగా నమ్ముతారన్నమాట. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టుపక్కల చాలా విశేషమైన చూడదగ్గ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి శ్రీ సంపుట నరసింహ దేవర పీఠం. పురాణాల ప్రకారము మధ్వాచార్యులు హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న వ్యాస మహర్షిని కలవడానికి వెళ్ళినప్పుడు వ్యాస మహర్షి ఆయనకి 8 సాలగ్రామాలని మరియు ఒక శక్తివంతమైన గరుడ స్తంభం మధ్వాచార్యుల వారికి ఇచ్చారంట. ఆ 8 సాలగ్రామాలని ఒక పెట్టెలో పెట్టి ఇక్కడే భద్రపరిచారు అని అందులో ఒకటైన సాలగ్రామాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉంటుంది, దర్శించుకోవడం మర్చిపోకండి. తరువాత గుడి లోపలికి వెళ్ళిన వెంటనే మనము ఈ రాజు యొక్క శిల్పాన్ని మనం చూడొచ్చు. ఈయన అప్పట్లో పాలించిన రాజు బల్లాల రాయలు. అప్పుడు రాజు సాలగ్రామాలు దాచిన పేటికను తీసుకొని వచ్చి దాన్ని తెరవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎందుకు తెరవరు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. అందులో ఒకటి ఏనుగుతో కూడా ఆ పేటికను తెరవడానికి చూశారు. అప్పుడు ఆ రాజుకి ఒళ్ళంతా మంటలు వచ్చేసి తర్వాత పశ్చాత్తాపంతో తన తప్పును తెలుసుకొని ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని నమ్మడము మొదలుపెట్టారు. అప్పట్లో రాజుకు మంటలు చల్లార్చడానికి వెన్న పూసేవారంట. ఇప్పటికీ భక్తులు ఆ రాజు స్టాట్యూకి వెన్న పూస్తూ ఉంటారు. గరుత్మంతుడి తల్లి వినతాదేవిని ఒక సర్పం సంహరించినందున గరుత్మంతుడు కోపంతో భూమి మీద కనిపించిన సర్పాలన్నిటినీ చంపేయడం మొదలుపెట్టారు. అప్పుడు పాములకు రాజైన వాసుకి కూడా గరుత్మంతుడి కంట కనపడి వాసుకిని వెంబడించి మరి గరుత్మంతుడు చంపడానికి ప్రయత్నించారు. గాయాలతో ఉన్న వాసుకి పరమేశ్వరుని వేడుకోగా పరమేశ్వరుడు గరుత్మంతుడిని చల్లార్చుకోమని చెప్పి వాసుకిని గరుత్మంతుడి నుంచి కాపాడారు. పూర్తిగా గాయపడిన గరుత్మంతుని బారి నుంచి తనను తప్పించమని పరమేశ్వరుడిని కోరగా మహీ నదిలో వెళ్లి స్నానం చేసి అక్కడే తపస్సు చేయి ఒక సందర్భంలో కుమారస్వామి ఇటుగా వచ్చి నిన్ను అనుగ్రహిస్తారు. అప్పుడు నీ మీద వారు ఆసనం అవుతారు. అప్పుడు గరుత్మంతుడి బాధ నుంచి నీకు విముక్తి కలుగుతుంది అని పరమేశ్వరుడు సెలవిస్తారు. సరే అని వాసుకి అక్కడ ఉన్న గుహలో తపస్సు చేస్తూ ఉండేది. ఆ గుహ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అన్నట్టుగానే కుమారస్వామి తారకాసురుని చంపిన తర్వాత అటుగా వస్తూ వాసుకి దర్శనమిస్తారు. అలా మొదటిగా దర్శనమిచ్చిన ప్రదేశాన్ని ఆది సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రస్తుతం అందరూ భక్తులు దర్శనం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా వాసుకి మీద కూర్చున్నట్టు ఉంటుంది. గర్భగుడి ముందు గరుడ స్తంభం కూడా ఉంటుంది. వాసుకి నుంచి ఇప్పటికీ విషవాయువులు వస్తుంటాయి. వాటిని నియంత్రించ
సూచించడానికే గర్భగుడి ముందు ఆ స్తంభాన్ని పెట్టారు అని చెబుతారు. సాధారణంగా గర్భగుడికి ముందు వైపు నుంచి భక్తులు వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుంటుంటారు కదా. అయితే ఇక్కడ దేవస్థానం వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక గర్భగుడికి సరిగ్గా మధ్యలో ఒక పీఠం ఉంటుంది. ఈ పీఠం పైభాగంలో షణ్ముఖుడు మయూర వాహనంపై దర్శనమిస్తాడు. దాని కింద సర్పరాజు వాసకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. ఈ దేవాలయంలో అనేక దోషాలు తొలగిపోవడానికి వీలుగా ఆశ్లేష బలి పూజలు, కాలసర్ప దోష నివారణ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇలా సర్పాకారంలో దూతితో సర్పాన్ని చేసి అందులోకి సర్పాన్ని ఆవాహం చేసి వాటికి పూజలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అని అందరి నమ్మకం. ఈ పూజలను చేయించుకోవడానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రానికి దగ్గరలోనే ధర్మస్థలి కూడా ఉంది. ఆ విశేషాలు వేరే వీడియోలో చెప్పుకుందాం. మీరు కూడా ఈ క్షేత్రానికి వెళ్తే మీ అనుభూతిని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.